బిగ్ బాస్ హౌస్లో మీరు గారెల గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. చిన్న అప్లాజ్ కూడా లేదండి దానికి. కాదు సార్, అంటే కరెక్ట్గా అప్లాజ్ ఇవ్వాల్సింది, అప్లాజ్ మాట్లాడలేదు. కాకపోతే ఇంతకుముందు సీజన్లో కూడా వేసారు గారెలు. యాక్చువల్గా ఎప్పుడు లేదు, రేవంతే వేసాడు. రేవంత్ లాస్ట్ సీజన్లో రేవంత్ గారెలు వేసి మరి వడ్డించాడు కూడా అతను. ఎట్లా వేసాడు? పిండి పంపించారు లాస్ట్ పిండి పంపించకూడదు కదా. పిండి నేను కొట్టి అక్కడ నాకు ఇచ్చినటువంటి కొట్టి బిగ్ బాస్, నేను అదే చెప్తున్నా, నేను ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశానంటే ఇంకా దాన్ని బద్దలు కొట్టాలని ఏదో చేయాలి, వాళ్ళు కొత్తగా చేయాలి, అప్పుడు ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. నా ఉద్దేశం అది. బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం అంటే మనమేదో పెద్ద గొప్పవాళ్ళం అని కాదు. నేను ఏమి ఆ వారం నాకు అసలు లగ్జరీ బడ్జెట్ కూడా ఇవ్వాల, నాకేమి ఇవ్వలేదండి. ఆఖరికి ఉప్మారావు కూడా ఇవ్వలేదండి. బిగ్ బాస్ ఏమి ఇవ్వకపోయినా ఆ వారం నేను 5 స్టార్ ట్రీట్మెంట్ ఇచ్చాను. నేను కెప్టెన్ అయిన వారం ఒక చిన్న ప్లస్ కూడా రాలేదండి నాకు. అప్పుడే మరి కొంతమంది అసలు ఆటే ఆడలేదు, మేము తప్పులు చేస్తున్నాం అని చెప్పినా మమ్మల్ని వాళ్ళని హీరోలు చేస్తున్నారు. బిగ్ బాస్ ఈ గేమ్ నువ్వు ఆడొద్దని కూడా చెప్పా ఆయనకి, ఈ గేమ్ మేము ఆడాలా అని చెప్పాను కూడా. ఇలాంటివన్నీ జరిగినాయండి. గేమ్ గారెలు అనేది నా భూతం నా భవిష్యత్. ఏమండి ఒక చిన్న దీంట్లో చెయ్యి బాగాలేదు నాకు, చెయ్యి ఇప్పుడు కూడా ఫిజియోథెరపీ అర్థమైంది మాకు, ఆ పెయిన్ మాకు అనిపించింది. ఇంతమందికి గారెలు, పెరుగువడ, ఏమంటారు పెరుగువడలు, పెరుగువడ, దాని తర్వాత ఫ్రూట్ సలాడ్ అండి. మీకు అసలు చూపించలా ఫ్రూట్ సలాడ్ తయారు చేశా. ఏం రాలేదు మాకు. వాళ్ళు అక్కడ చెప్పారు 5 స్టార్ ట్రీట్మెంట్ మొత్తం ఎవడికి కూడా. మళ్ళీ దోశలు ఇదే చేత్తో కొట్టిన పిండి, నేను ప్రశాంత్ గడు కొట్టిన పిండి. ఆ తర్వాత 15వ వారంలో కూడా ఆయన ఏం పంపించకపోతే మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ పెసరట్లకి మళ్ళీ పిండి దంచా. కాకపోతే కొంతమందితో హెల్ప్ చేశారు అక్కడికి వచ్చి, అమరొకడు యావరొకడు వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఆ వారం కూడా నేను చేశా. ఎవరు లేరు, కెప్టెన్ లేరు ఆ వారం. సీజన్ 7 శివాజీ హీరో, శివన్న హీరో. దట్స్ ఆల్. ఏం చెప్పినా సరే, ఎందుకంటే జెన్యూన్గా ఆడా, ఆడియన్స్ జెన్యూన్గా రియాక్ట్ అయ్యారు. కానీ పల్లవి ప్రశాంత్ అనేవాడు కూడా వాడి క్యారెక్టర్ చూపించాడు కాబట్టే శివన్న గెలిచినా పల్లవి ప్రశాంత్కే ఇస్తాడు అనేది నమ్మారు కాబట్టే ఎవరైతే ఉంది ఇద్దరిలో వేసి పడేసి నా బిడ్డగా గెలిచాడు. అయితే అమర్ని మీరు బయటకు వచ్చినారు, కొన్ని ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మేము ముందే మాట్లాడుకున్నాము, ఇలా నేను ఇలా పిలుస్తాంటా నీకు ఓకే అయితేనే అని చెప్పి వాడిని కాదని చెప్పమని మాకు చూపించలేదు, మాకు చూపించలేదు. బిగ్ బాస్ అంటే గేమ్ అనుకోవచ్చు. మాకేంటంటే ప్రతిసారి నేను అతను ఏదో విమర్శిస్తున్నట్టు మిగతా వాళ్ళందరూ, నేను ప్రశాంత్ని ఎవరిని వీళ్ళందరినీ కూడా ప్రశాంత్ ఎవరిని పిలిచాడు ఈయనరే ఎదవా లేకపోతే ఇలా వాడిని ఏంటంటే మీకు ఆ సినిమా ఉంది కదా మహేష్ బాబు, అట్లా రే సగినెడిపల్లి రాంబాబు ఇలా పిలిచేవాడిని. నేను అన్నాను వాడితో, అరే నాతో క్లోజ్గా ఉంటే మన ఇద్దరం ఫన్ క్రియేట్ చేయొచ్చు, నేను నీతో క్లోజ్గా ఉంటా. లేదు నీకు ఇబ్బంది ఉందనుకోరా, నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా, నేను పోగొట్టుకున్నా. వాడు మంచి ఆర్టిస్ట్గా డెఫినెట్గా అబ్బాయి దగ్గర విషయం ఉంది, అందులో డౌట్ లేదు. అది ఉంది కాబట్టే నేను అలా ఉండగలిగా. నన్ను విలన్ చేయడానికి ఏంటి అతనికి వాళ్ళకి ఉపయోగపడ్డాయి బిగ్ బాస్. బట్ కాకపోతే మీకు నాగార్జున గారు రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ ఎవ్రీ సాటర్డే సండే అప్పుడప్పుడు కొన్నిసార్లు చెప్పడం జరిగింది, శివాజీ ఏంటి కొంచెం ఫేవరిజం చూపిస్తున్నట్టున్నావు అని చెప్పి ఆయన మీకు చిన్న చిన్న హింట్స్ ఇచ్చారు. యాక్చువల్గా హింట్స్ కాదు అయ్యి, హింట్స్ ఏం కాదు, నన్ను విలన్ చేయడానికి వాళ్ళు బేస్ చేసుకుంటే వెళ్ళారు అక్కడ దాకా. నాగార్జున గారు, బాబు గారిది తప్పలేదండి, నేను చెప్తున్నా కదా తప్పని నేను అంటున్నా. బాబు గారు రివ్యూ వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం రివ్యూ చేస్తారు. మళ్ళీ చెప్తున్నా, బాబు గారు లేకపోతే ఆ షోయే లేదు, అది 100%. ఆయన నాకు హింట్స్ ఇచ్చినా కూడా అది హింట్స్ నేను బిగ్ బాస్ ఇస్తున్నాయే కానీ బాబు గారు ఇచ్చే కాదు. ఎందుకంటే ఇంకా అక్కడ కూర్చొని ఏం చేయాలండి, నా కొడక అంటే ఒక మనిషిని ఏమీ అనలేదు వాళ్ళు. ఒక చిన్న ఒక మనిషిని మెడబెట్టుకొని నెట్టుకుంటా తీసిపోతే చిన్న కామెంట్ కూడా చేయలేదు. యావర్ మీద థూ అని ఫస్ట్లో ఊసినప్పుడు ఎవరు మన అతని పేరంటే బోలే మీద థూ అని ఊసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినప్పుడు ఒక్క మాట కూడా రాలేదు, ఒక్క మాట కూడా దాని గురించి ప్రశ్నించలేదు. లాస్ట్ వారం కూడా మమ్మల్ని తిట్టారంటే నేను ఆ విషయం ముందే చెప్పే వాళ్ళకి, చూసారా లేదు వాళ్ళు మనల్ని తిడతారా మళ్ళీ ఈ వారం కూడా రాసుకోండి. నాకు అర్థమైపోయింది ఇక్కడ బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నాడు, ఎందుకో తెలియదు, ఆయనకే తెలియాలి, మనకు సంబంధం లేదు అనేది నాకు అర్థమైపోయింది. సో అటువంటిప్పుడు ఈ కప్పు గురించి ప్రైజ్ గురించి నేను పెద్దగా ఆలోచించలేదు.
సరే ఓకే, బిగ్ బాస్ గేమ్ని అర్థం చేసుకోవటంలో మిస్ అయ్యారు, కానీ వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు కాదు. ఎస్, ఇప్పుడు అందరి మీద మంచి ఒపీనియన్ ఉంది మీకు. నాకైతే ఎవరి చెడ్డ ఒపీనియన్ లేదండి. కాకపోతే వయసు ప్రభావం చేత కొన్ని మిస్టేక్స్ జరిగినాయేమో, కానీ అయితే అమర్ కావచ్చు, ఇంకా వేరే శోభా కావచ్చు, ప్రియాంక, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళ గేమ్ని అర్థం అంటే ఈ ముగ్గురే ఎక్కువ కాంట్రాక్ట్ అయింది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పాను నేను. అదే అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు గేమ్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. గేమ్ సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల వచ్చిన ప్రభావం అది. కానీ బిగ్ బాస్ సీజన్ 7 అనేది శివన్న సీజన్, ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ సీజన్. ఒక బెంచ్ మార్క్ క్రియేట్ అయింది, అది కూడా మంచిగా అయింది అనుకుంటున్నా ఈ షోకి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా నెక్స్ట్ టైం ఎలా డీల్ చేస్తారు అనుకోవడానికి జాగ్రత్తగా డీల్ చేస్తారు. సో ఆ సీజన్ మొదలైనప్పుడు ఖచ్చితంగా శివాజీ కూడా ఆ సీజన్ ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తా, కానీ నేను ఎక్కడా కూడా ఆ షో బతకాలండి, ఆ షో 100% బతకాల. 100% బతుకుద్ది కాబట్టి ఇప్పుడు ఇన్ని దేశాలు ప్రపంచం అంతా తిరుక్కుంటా ఆంధ్ర ఇక్కడ మన తెలుగు ప్రజలకు వచ్చి తెలుగులో కూడా అదే నేను అంటున్నాను, అంత గొప్ప దాన్ని ఇక్కడ దాకా వచ్చినప్పుడు దాన్ని మనం నిలబెట్టేస్తే అది మన తప్పు అవుద్ది. బిగ్ బాస్ షో అనేది ఇట్స్ ఎ గిఫ్ట్, హెవెన్కి గిఫ్ట్, ఎర్త్కి గిఫ్ట్ అండి. అయితే ఎవరితన్నా ఇప్పుడు మీరు అన్న ఈ ముగ్గురు నలుగురు అందరితో మాట్లాడారా, లేదంటే మీతో మాకు కనపడిన వీడియోస్లో కొంతమంది మాత్రం మాట్లాడారు, వీళ్ళతో మాట్లాడారే ఉన్నా? నేను మన స్టేజ్ మీద కూడా చూశాను. నేను అమరు హాఫ్ హార్టెడ్గానే మాట్లాడాడు, కానీ మాట్లాడాడు పాపం, వాడు మాట్లాడాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, వాళ్ళని ఇంకా ఎవరన్నా విమర్శించాలని కాదు, నేను అంటున్నాను అది తెలుసుకోవాలి. మనమేమి మనకు ఫ్యాక్షన్ లేదు, వంశపారంపర్యంగా. అదే అందుకని అడుగుతున్నా. నేనే ఎరా మరి ఎలా ఉన్నారా ఏంటి పరిస్థితి, జుట్టు ఆ రోజు గమ్మత్తుగా చేశాడు, బాగుంది ఆ రోజు కూడా. అంటే అన్న షో కోసం చేశా అన్నట్టు, బాగుంది అంతా ఓకేరా అన్న, తిరుపతి వెళ్తా అన్నాడు వాడు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారా అన్నాను, ఎరా వెళ్ళలేదురా అని మంచిగా మాట్లాడు, అదేం లేదు. ప్రియాంక కూడా బాగా మాట్లాడు, షీఈస్ తనకి తెలుసు ఎలా మెచ్యూర్డ్. కానీ శోభాకి ఇంకా అంటే అదే నెగిటివిటీ ఉందా, తను అట్లానే ఉంది, అలా ఉంది, కానీ తెలుసుకుంటా చిన్నగా. చెడ్డ అమ్మాయి కదా, ఆ అమ్మాయిని విమర్శించమని కూడా మీకు ఎవరికి చెప్పట్లేదు దయచేసి. కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది, నేర్పుతుంది, మనకు అన్నీ నేర్పుతుంది. మొత్తానికి 10 ఏళ్ల తర్వాత మిమ్మల్ని కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు శివన్న రియల్ క్యారెక్టర్ ఏంటనేది ఇప్పుడు మాకు అర్థమైంది. సో సినిమాల్లో కూడా మళ్ళీ వస్తున్నారు కాబట్టి మీరు చేసే ప్రాజెక్ట్ అన్నీ కూడా హిట్ అవ్వాలని చెప్పి, సో ఈ పండగ పూట మీరు మాతో ఇంత టైం స్పెండ్ చేసి మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు శివాజీ గారు. సో ఇంకా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే మీ మాటగా ఒకసారి.